Pagkiri. Atau po mundur ko. Mana Pak? Boleh. అందరికీ నమస్కారం. మంత్రాలయ నియోజకవర్గం మంత్రాలయంలో చాలామంది లాడ్జీలు కట్టారు. లాడ్జీలు అప్రూవల్ లేకుండా ఇంతకుముందు 5 సంవత్సరాల గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకు లంచాలు ఇచ్చి వాళ్ళు అప్రూవల్ తీసుకోకుండా ఇష్టం వచ్చే దందాలు నడిపారు. దాన్నింటికి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత నేను కూడా చైర్మన్ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మంత్రాలయ నియోజకవర్గం ఉన్నటువంటి లాడ్జీలన్నీ చెక్ చేస్తే చాలా వరకు అప్రూవల్ తీసుకోలేదు. కొన్ని లాడ్జీలు అయితే బోర్డింగ్ హౌస్ అని తీసుకున్నారు. బోర్డింగ్ హౌస్ అంటే చెల్లదు, కేవలం అది ఇంటికి మాత్రమే పరిమితం. కాబట్టి అందరూ కూడా దయచేసి మీరు అప్రూవల్ తీసుకొని రుసుము చెల్లించి రెగ్యులరైజ్ చేసుకోండి అంటే చాలా మంది వచ్చారు పాపం. అయితే కొంతమంది ఇంకా రాలేదు. రెగ్యులరైజేషన్ చేసుకోకుండా మీరు ఇట్టదగిన చేసుకుంటే చాలా మీద కఠిన చర్యలు తీసుకోబడదు. అదేవిధంగా మంత్రాలయంలో చాలా మంది నాన్ అప్రూవల్ ఫ్లాట్ ఇళ్ల స్థలాలు అమ్ముతున్నారు. వాళ్ళకు కూడా నేను హెచ్చరిస్తున్నాను, ఇమ్మీడియట్ గా మీరు నాన్ అప్రూవల్ ఉన్నటువంటి ఫ్లాట్ కూడా అప్రూవల్ పెట్టుకొని మీరు కూడా అమ్ముకోవచ్చు. అప్రూవల్ లేకుండా అమ్మితే మాత్రం తగిన చర్యలు సీరియస్ ఉంటాయి. అదేవిధంగా కొంతమంది తుంగభద్ర నది ఆనుకొని బంపర్ జోన్ కింద కొంతమంది ఫ్లాట్లు వేసి రోడ్లు వేసి అమ్ముతున్నారు. వాళ్ళకు కూడా హెచ్చరిక చేస్తున్నా. నేను ఆ లేవుడు తుంగభద్ర నదికి ఆనుకున్నటువంటి ఆ యొక్క వెంచర్ను చూసి వచ్చాను. అది తుంగభద్ర ఆనుకొని ఉంది. ఇది బఫర్ జోన్, దీనికి అప్రూవ్ రాదు. దయచేసి వెంటనే ఆ బఫర్ జోన్ తీసేసి మిగతా ఏదైనా అప్రూవ్ పెట్టుకోండి. అవన్నీ కూడా మేము కళాఖండితంగా చెప్తున్నాం. ఇది ఇగిన అమ్మర్లోకి మీరు ఇగిన రాకుండా మీ ఇష్టం వచ్చేట్ల ప్లాన్ అప్రూవల్ లేకుండా ప్లాట్ అమ్మితే మాత్రం తీవ్రమైనటువంటి మీకు కఠిన చర్యలు తీసుకోబడను. కాబట్టి వెంటనే కూడా పిలుచుకొచ్చి మీరు తగినటువంటి మీ ఇంజనీర్ పిలుచుకొచ్చి దానికి తగిన రుసుము చెల్లించి అప్రూవల్ తీసుకోవచ్చని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మంత్రాలయం మంత్రాలయంలో ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా నాన్ అప్రూవల్ వెంచర్ లేచినా వాళ్ళ మీద కఠిన చర్యలు తప్పవు. ఇది లాస్ట్ వార్నింగ్ గా మీకు ఇస్తున్నాం. ఎన్నోసార్లు చెప్పాము, లెక్క పెట్టడం లేదు. ఇంకా వదిలిపెట్టే సమస్య లేదు. అప్రూవల్ లేకుండా లాడ్జీలు కడితే మాత్రం తీవ్రంగా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటాము. అవన్నీ కూడా డెమాలిష్ చేయడం కూడా తొందరలో జరుగుతుంది. కాబట్టి మాకు సహకరించి అన్ని విధాలా మీరు కూడా సాయం పొందండి.